నువ్వు ఒక ఆర్మీ పర్సన్ అని తెలుసు కూడా మినిమం రెస్పెక్ట్ ఇవ్వడం ఎమ్మెల్యే. రే తమ్ముడు సైలెంట్గా ఉండరా. సైలెంట్గా ఉండి, ఎమ్మెల్యే గారు వచ్చే టైం అయింది. అమ్మా, ఆర్మీ వాళ్ళు ల్యాండ్ కబ్జా చేసాంగా, వచ్చారు. మా ప్రాపర్టీలో మీదనుకుని మీ వాళ్ళు బోర్డు పెట్టారు సార్. అదేంటని అలా మాట్లాడుతున్నావు? వీళ్ళే కదా కావాలని కబ్జా చేస్తే. కబ్జా చేశాను, ఏం పీకుతావురా? దేశం అంతా మా కుటుంబం అనుకుని సరిహద్దుల్లో బతుకుతున్నాం. నిజానికి అదే దేశంలో మా కుటుంబం బతకడం కష్టంగా ఉంది. అయితే చచ్చిపోండిరా. 5 నిమిషాలు. దేశం కోసం కాకుండా వాళ్ళ స్వార్థం కోసం బతికితే ఉన్న పలంగా సమాధి అయిపోతావు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో అత్యంత ధైర్య సాహసాలు, పరాక్రమంతో పాకిస్తాన్ గడ్డపై తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడంలో కీలక పాత్ర పోషించిన జవాన్లు గ్యాలంటరీ మెడల్స్ కు ఎంపికయ్యారు. ఏ పదవి చూసి నువ్వు మదవెక్కిపోతున్నావో వాళ్ళనే వాళ్ళు లేకపోతే నీకు ప్రాణభయం పుట్టుకొస్తుంది. ఈ నియోజకవర్గానికి మీరు ఒక్కళ్ళే ఎమ్మెల్యే, కానీ ఇదే నియోజకవర్గంలో 70 మంది సైనికులు ఉన్నాం. ఆరోగ్యం జాగ్రత్త. అన్నయ్య, ఎమ్మెల్యే గారికి ఒక మాట చెప్పేసి వస్తా. జై హింద్.